హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఆల్మోస్ట్ 11 నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో, ఒకే రోజు 2 జీవోలు ఆమోదించింది. అందులో ఒకటి హెచ్ఎండిఏకి సంబంధించింది. జీవో నంబర్ 68 మార్చి 12, 2025 రోజు వచ్చింది. సో ఆల్మోస్ట్ 11 నెలలు కావస్తుంది. అప్పటి నుంచి హెచ్ఎండిఏకు సంబంధించి విస్తరణ పనులు, అంటే ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ను ఎక్స్టెండ్ చేస్తూ దాని పేరు కూడా మారుస్తూ హెచ్ఎండిఏ పేరును హెచ్ఎంఆర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మారుస్తూ ఆ రోజు జీవో జారీ చేసింది. జీవో నంబర్ 68. ఎవరైనా వెతుక్కోవచ్చు, చూసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకుందామని ఎవరైనా అనుకుంటే ఆ పని చేయొచ్చు. అయితే అప్పటి వరకు, అంటే ఆ జీవో వచ్చే వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ మనకు హైదరాబాద్ చుట్టుపక్కల 7,250 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఆ జీవో తర్వాత ఇంకొన్ని ఏరియాస్ను కూడా దాంట్లో కలపడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ దాకా హెచ్ఎంఆర్ లిమిట్స్ను, హెచ్ఎండిఏ లిమిట్స్ను ఎక్స్టెండ్ చేయడం వల్ల అది 10,462 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే దాదాపు 3,000 చదరపు కిలోమీటర్ల పరిధి పెరిగింది. చాలామందికి తెలుసు, కొంతమందికి అసలు దాని గురించి అవగాహన కూడా ఉండదు. హెచ్ఎండిఏను జోన్ల వారీగా డివైడ్ చేశారు. గతంలో 4 జోన్లు ఉండేవి. ఆ తర్వాత సిటీ ఎక్స్టెండ్ అయిన నేపథ్యంలో కార్యకలాపాలు, లేఅవుట్లకు సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యవహారాలు పెరిగిపోవడం వల్ల 6 జోన్లుగా మార్చారు. సో 6 జోన్లలో శంకర్పల్లి జోన్ 2, తర్వాత మేడ్చల్ 2 జోన్లు చేశారు. శంషాబాద్ అండ్ ఘట్కేసర్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు 3,000 చదరపు కిలోమీటర్లు ఎక్స్టెండ్ అయిన నేపథ్యంలో మొత్తం జోన్ల సంఖ్య 12గా కాబోతుంది. నన్ను కలిసిన చాలామందికి చెప్తున్నాను, కాంటాక్ట్ చేసిన వారికి కూడా చెప్తున్నాను, ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా ఈ హెచ్ఎంఆర్ అనబడే హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్, అంటే వచ్చే 24 సంవత్సరాలకు సరిపడా అవసరాలను ఫుల్ఫిల్ చేస్తూ జోన్ల వారీగా, అంటే రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, గ్రోత్ కారిడార్స్, ఎకానమిక్ గ్రోత్, తర్వాత కన్జర్వేటివ్, ఫారెస్ట్, అగ్రికల్చర్, ఇవన్నీ జోన్లుగా విభజిస్తూ ఒక సమగ్రమైన భారీ ప్రణాళిక రూపకల్పనకు ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ని నియమించుకుంది హెచ్ఎంఆర్ అంటే హెచ్ఎండిఏ. సో ఆ కసరత్తు కొనసాగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నేను గత 4-5 నెలలుగా చెప్తున్నాను, అది ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ కల్లా వస్తుంది అని. ఆ కన్సల్టెన్సీకి సంబంధించి కొంత ఒక ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టుగా నాకు సమాచారం. బట్ నేను అనుకుంటాను ఒక నెల అటు ఇటుగా అది హెచ్ఎండిఏ అనబడే హెచ్ఎంఆర్కి సంబంధించిన హెచ్ఎంఆర్ అనబడే హెచ్ఎండిఏకి సంబంధించిన 2050 మాస్టర్ ప్లాన్ రాబోతుంది బై మార్చి నెలలో ఖచ్చితంగా. సో ఈ రాబోతున్న నేపథ్యంలోనే హెచ్ఎండిఏ అవసరమైన మేరకు కొన్ని మార్పులు చేర్పులు సంస్థాగతంగా, ఇంటర్నల్ పరంగా ఆ సంస్థాగతమైన మార్పులు చేర్పులకు ఆల్రెడీ శ్రీకారం చుట్టింది. అంటే దీని అర్థం ఏంటి? అతి త్వరలో 2050 హెచ్ఎండిఏ అనబడే హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్ రాబోతోంది, బహిర్గతం కాబోతోంది, వెల్లడింపబడబోతోంది. కాబట్టి అది వెల్లడించే నాటికే సంస్థాగతంగా కార్యవర్గాన్ని, కార్యాలయానికి సంబంధించిన అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసుకునేందుకు, దానికి అనుగుణంగా అధికారుల నియామకం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ పరిణామం దేనికి సంకేతం అంటే అతి త్వరలో 2050 హెచ్ఎంఆర్ అనబడే హెచ్ఎండిఏకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రాబోతోంది అని. ఆ మార్పులు ఏమిటి చెప్తాను. ఆ సబ్జెక్టులోకి వెళ్లే ముందు, అనూహ్యంగా మహేశ్వరం ఏరియాకి ఒక అతిపెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ప్రమేయంతో వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల కేంద్ర వార్షిక బడ్జెట్లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను దేశవ్యాప్తంగా అనౌన్స్ చేస్తే అందులో 3ని హైదరాబాద్ సెంటర్గా నడపబోతున్నట్టుగా ప్రకటించింది. అందులో శంషాబాద్ దగ్గర అని కూడా ప్రకటించింది. సో శంషాబాద్ దగ్గర ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, తర్వాత మెట్రో రైలు, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈ 3 కలగలిపిన ప్రాంతం ఎక్కడ ఉంది అని స్టడీ చేస్తే మహేశ్వరం ప్రాంతానికి ఉత్తర భాగం, రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుకు దక్షిణ భాగం, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దక్షిణ భాగం, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 కూడా ఈ మధ్య ప్రాంతానికి సదరన్ ఏరియా
అనేది మనకిప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ దృష్ట్యా మనకు పరిగణలోకి తీస్తుంది. దానికి తోడు కేంద్ర మంత్రి అంటే ఈ వ్యవహారంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆ ఏరియా మీద సమగ్రంగా స్టడీ చేస్తున్నట్టుగా నాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో ఇది కనుక పూర్తయితే మహేశ్వరం ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పరంగా ఒక స్పెషల్ ఏరియా, అలాంటి స్పెషల్ ఏరియాకు ఇంకొక బూస్ట్ రాబోతోంది అని మనం ఖచ్చితంగా భావించవచ్చు. అలాంటి ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం, నిజానికి మహేశ్వరం ఆల్రెడీ ఒక పీక్ లెవెల్లో ఉన్న ఈ ప్రైసెస్ అయినా కూడా ఇప్పుడున్న ప్రైసెస్ కనుక ఉపయోగించుకుంటే, ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది హై స్పీడ్ రైల్వే కారిడార్ 10 yearsలో పూర్తవుతుంది. అంటే 3 కారిడార్లకు సంబంధించిన డెడ్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్నది 2035 కల్లా పెట్టుకుంది. అంటే 9 ఏళ్లలో పూర్తవుతుంది. కాబట్టి అప్రిషియేషన్ ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి మహేశ్వరం ఏరియాలో వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. నన్ను అడిగితే నేను ఒక 2-3 ప్రాజెక్టులు కూడా సజెస్ట్ చేస్తాను. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తాయి. రైట్. ఇక ప్రధానంగా దీనికి సంబంధించిన డెసిషన్స్ మనం చూస్తూ ఉంటే హెచ్ఎండిఏ జోన్ల విస్తరణ ప్రారంభమైంది. ఇప్పటికే 3 జాయింట్ కమిషనర్లను నియమించారు. తాజాగా 2 సిపిఓలకు డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. అంటే నేను చెప్పాను కదా, అధికార యంత్రాంగం సమాయత్తమవుతుంది. వన్స్ 2050 మాస్టర్ ప్లాన్ కనుక వస్తే హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్కు సంబంధించి వెంటనే రంగంలోకి దిగడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రాంతీయ వలయ రహదారి అంటే ఇది రీజనల్ రింగ్ రోడ్డు, ఈనాడు పరిభాష. రీజనల్ రింగ్ రోడ్డు విస్తరించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిపాలన సౌలభ్యం కోసం మరిన్ని జోన్ల కింద ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే 6 జోన్లు ఉన్నప్పటికీ కొత్త ఏరియా మరో 3000 చదరపు కిలోమీటర్లు పెరగడంతో జోన్ల సంఖ్య కూడా రెట్టింపు చేయనుంది. అంటే 12 జోన్లు కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఒక జాయింట్ కమిషనర్తో పాటు 3 జేఎంసీలను నియమించారు. తాజాగా 2 చీఫ్ ప్లానింగ్ అధికారులకు డైరెక్టర్లుగా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేయబోతోంది కాదు, జారీ చేసింది. అంటే రెడీ అవుతోంది అధికార యంత్రాంగం. ఇప్పటికే 2050 అవసరాలకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతోంది. హెచ్ఎండిఏ ఏరియా 7200 చదరపు కిలోమీటర్లు ఉండగా దానిని 10,462 చదరపు కిలోమీటర్లకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరగబోతున్నాయనేది సమాచారం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. తర్వాత ఇటీవల హెచ్ఎండిఏలో కలిసిన కొత్త ప్రాంతంలో నిర్మాణ అనుమతులను జారీ చేస్తుంది. శంకర్పల్లి, శంషాబాద్ నుంచి లేఅవుట్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాక ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం అవసరం కాబట్టి జోన్ల విభజన, అధికారుల నియామకం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇంకో 1.5 monthలో దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయనేది. కొత్త జోన్లు, వాటి పరిధిలో అధికార యంత్రాంగం నియామకంపై ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారనేది మనకు సమాచారం. త్వరలో పీఓలు, ఏపీఓలు వీళ్ళందరినీ కూడా నియమించబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. సంస్థను పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేసేందుకు ఓ కన్సల్టెంట్ కూడా బాధ్యతలు అప్పగించారనేది సమాచారం. 6 జోన్లను 12 జోన్లు చేయడం, అదే రకంగా అధికారుల నియామకం, దానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. సో ఈ ఇండికేషన్ ఏంటంటే మనకు మార్చి నెలలో 2050 హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్ మాస్టర్ ప్లాన్ బహిర్గతం కాబోతోంది. రైట్. ఇది నాకు హెచ్ఎండిఏకి సంబంధించిన కీలకమైన సమాచారం వస్తే ఆ సమాచారాన్ని మీకు అందించే ఉద్దేశంతో చేసిన వీడియో. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.